నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగర ప్రజలు ఆలోచించాలి, అభివృద్ధిని కల్పించాలి. 23వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మార్కాని భరత్ర. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యం. సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి ఎన్నికల ప్రచారం. పోస్టల్ బ్యాలెట్ పై కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. జగన్ పాలనలోనే నాయి బ్రాహ్మణుల సంక్షేమం. ఆత్మీయ సమావేశంలో ఎంపీ మార్కాని భరత్ర. రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించండి. రాయుడు పాకల్లో ప్రచారం ప్రారంభించిన వేణు. శుష్క వాగ్దానాలతో ప్రజలను నమ్మించి 2014లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ 2019లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నగరానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎంపీ, వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం సూటిగా ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్న ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 23వ వార్డు గోదావరి బండ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న సాయిబాబా ఆలయం పక్క వీధిలో వినాయకుని ఆలయం వద్ద నుండి ఎంపీ భరత్ డివిజన్ పర్యటన నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. నగరంలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. నేను ఎంపీగా గెలిచిన నాటి నుంచి మీ మధ్యనే ఉన్న నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దానని అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, విమానాశ్రయం అభివృద్ధికి 355 కోట్లు, రైల్వే స్టేషన్ అభివృద్ధికి అమృత్ భారత్ నిధులు 270 కోట్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాల 100 కోట్లతో ఈఎస్ఐ అత్యంత అధునాతన భవన నిర్మాణం, కంబాల చెరువు పార్క్ అభివృద్ధి, గ్లో గార్డెన్, పుష్కర్ ప్లాజా, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, అనేక పార్కుల అభివృద్ధి, సుబ్రహ్మణ్యం మైదానంలో యాంపీ థియేటర్, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, పార్టీ అబ్జర్వర్ రావుపాటి రామచంద్రరావు, పొలసానపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, అరవ సురేష్, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్ ఏరియాలో హౌస్ హోల్డ్స్ అయితే కానివ్వండి, వ్యాపార స్థలాలు అయితే కానివ్వండి, వీరందరి దగ్గరికి వెళ్ళి మొత్తం పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఏ రకంగా లబ్ధి చేకూరింది, అదేవిధంగా వ్యాపారస్తులకి ఏ రకంగా వెసులుబాట్లు కల్పించాము, ప్రతి ఇంటింటికి కూడా ఏ రకంగా సంక్షేమం అందించామనేది ప్రజలు నేరుగా వెళ్ళి అడుగుతామున్నాము. గతంలో మాకు ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా రాలా. మరి మొట్టమొదటిసారి జగనన్న ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరిందని వారందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి అదొకటే కాకుండా నిన్ననే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి యొక్క కడుపు మంట, అక్కస్సు ఏ రకంగా చూపించాడు. ఆయన ప్రతాపము అవ్వాదాతలు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్లపైకి లాగి మీరు క్యూ లైన్లో నుంచోండి, ఏప్రిల్ మే నెలంతా కూడా మీరు ఎండల్లో నుంచుని పెన్షన్లు తీసుకోండి, గతంలో మీరు అందరూ నాకు ఎందుకు ఓట్లు వేయలేదు అని ఆయన కడుపు మంట చల్లార్చుకుంటూ ఉన్నాడు. అవ్వాదాతలు రాష్ట్ర వ్యాప్తంగా 66,70,000 మందిని ఇవాళ రోడ్లపైకి తీసుకుని వచ్చి ఉదయం నుంచి రాత్రి దాకా, సాయంత్రం దాకా క్యూ లైన్లో నుంచోబెట్టే ఘనుడు, కారకుడు ఈ చంద్రబాబు నాయుడు కాదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వాలంటీర్ల పైన ఆయన ఏ రకంగా ఆయన కడుపు మంట చల్లార్చుకుంటున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ వాలంటీర్ పిల్లలు పాపం చక్కగా తెల్లవారుజామున 6ంటికి వెళ్ళి అవ్వాతాతలకి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితుల నుంచి ఇవాళ లైన్లో నుంచోబెట్టే పరిస్థితులకు తీసుకెళ్ళాడంటే ఇది ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఇవాళ రాజమండ్రిలో చూస్తే అక్షరాల 33,000 మంది అవ్వాతాతలు కానీ, దివ్యాంగులు కానీ ఇవాళ ఉన్నారు. వీళ్ళందరూ కూడా లైన్లో నుంచునే పరిస్థితులు. ఆ 33,000 మంది ఇంటూ ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే సుమారుగా 1,20,000 పైచిలుకు మందికి ఇవాళ అన్యాయం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా బాగా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 22వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్థానిక వంకాయవారి వీధి, అష్టలక్ష్మి తదితర పరిసర ప్రాంతాల్లో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్కు వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేసి రాజమహేంద్రవరం పార్లమెంట్కు పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వర్కి కమలం గుర్తుపైన, సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తున్నారని, జగన్ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారన్నారు. త్వరలోనే వారి కష్టాలన్నీ తీరి మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమ పాలన అందించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు మాటూరి సిద్ధార్థ, తమ్మన గోపాలకృష్ణ, గ్రంథి రాజా, రాజేష్, పైండా రవి, నల్లం ఆనంద్, రామోజీ, పప్పర్తి మురళి, బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, లలిత్ జైన్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఓటేయమని అభ్యర్థిస్తుండగా బీజేపీకి ఎంపీకి ఓటేయమని మా బీజేపీ నాయకులు మేము అందరూ కూడా అడగడం జరుగుతాం. గత గంటన్నరగా తిరుగుతూ ఉన్నాం. పట్టుమని ఒక వీధి కూడా పూర్తి చేసుకోలేకపోయాం. కారణం, ప్రతి ఇంటిలోని మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే సెకండ్ ఫ్లోర్ నుంచి చూసి రారా అని చెప్పి, పోతే పోయేర్లేని అనుకోవట్లేదు, రారా అని చెప్పి పిలిపించి తీసుకెళ్ళి కూర్చోపెట్టి బీజేపీతో కలిసేరు కాబట్టి తప్పకుండా మా ఓటు మీకే అని చెప్పడం. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీ కలయికని కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది. ప్రజలందరూ మాకే ఓట్లేస్తారు. చీరలు ఇచ్చున్నాం కదా, పట్టాలు ఇచ్చున్నాం కదా, ప్రజలందరూ మా వైపే ఉన్నారని ఆలోచనతో ఉన్న నాయకుడు ఆలోచన తీసేయడం మంచిది. సంక్షేమానికో లేకపోతే చీరలకో పట్టాలకో పడే రోజులు కావు. వాళ్ళు భవిష్యత్తును చూసుకుంటా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉందని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా బతుకుతుంది అనే ఒక ఆలోచన ప్రతి ప్రజల్లోనే ఉంది. జిల్లాలో ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే పోలింగ్ అధికారులకి, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, హోమ్ ఓటింగ్కు సంబంధించిన నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించడం, శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. వెలగపూడి నుంచి పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల అధికారి వి విజయరామరాజు రూపొందించిన ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోని పలు అంశాలను వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్కు సంబంధించి ఏప్రిల్, మే మాసాల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాల గురించి సమగ్ర సమాచారం అందజేశారు. మాధవీలత వివరాలు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా రిజర్వ్ ఎన్నికల సిబ్బందితో కలిసి 11,334 మంది ఆబ్సెంటీ ఓటర్లు, 85+ ఓటర్లు, 11,514 పీడబ్ల్యూడీ ఓటర్లు, 19,690 మంది ఉన్నట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ ఆర్ఓ జేసీఎన్ తేజ్ భరత్, కొవ్వూరు ఆర్ఓ అశుతోష్ శ్రీవాత్సవ్, రాజానగరం ఆర్ఓ ఏ చైత్రవర్షిణి, గోపాలపురం ఆర్ఓ కేఎల్ శివజ్యోతి, నడదవోలు ఆర్ఓ ఆర్వి రమణ నాయక్ పాల్గొన్నారు. స్థానిక కృష్ణానగర్లో ఉన్న వివి గార్డెన్స్ కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణులు జగనన్నకు తోడుగా మేము సైతం సిద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పలువురు వక్తలు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అందనాపల్లి సత్యనారాయణ, జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు చిట్టాబత్తుల నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, టీటీడీ మెంబర్, నాయి బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధవటం యానాదయ్య, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్లి పుల్లయ్య, బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రూడా
చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అడుగడుగున నాయి బ్రాహ్మణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి పట్ల ఆయనే స్వయంగా అవమానకరంగా ప్రవర్తించిన విషయం ఎవరూ మర్చిపోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ సహా 1150 దేవస్థానాల్లో నామినేటెడ్ డైరెక్టర్గా నాయి బ్రాహ్మణులను నియమించడంతో పాటు నాయి బ్రాహ్మణుల పట్ల కుల వివక్షతో ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా జీవో కూడా అమల్లోకి తెచ్చారన్నారు. జగన్ అన్ని విధాలుగా నాయి బ్రాహ్మణులకు ప్రోత్సాహం అందించారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మద్దతు పలికి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్, అజ్జారపు వాసు, మార్ఖాని సురేష్, నాయి బ్రాహ్మణ నాయకులు ర్యాలీ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకి తమ దామాషా ప్రకారం చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మనం ఏనాడైనా కనీసం ఒక్కసారైనా మనం చూసామా టీటీడీ బోర్డు మెంబర్ కింద నాయి బ్రాహ్మణుల్ని గతంలో ఎక్కడైనా మనం పంపించడం జరిగిందా? మన ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి సోదరులు అన్న మన యానాదయ్య గారిని బోర్డు మెంబర్ చేయడమే కాదు, మరి ఇవాళ నాయి బ్రాహ్మణులందరికీ కూడా తలెత్తుకుని ఉండే విధంగా ప్రతి టెంపుల్స్ లో కూడా ఒక రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా బోర్డు మెంబర్ కింద అవకాశం కల్పించిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనకి బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవం అనేది చాలా చాలా ముఖ్యం. ఇవాళ 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు యొక్క నోటి దురహంకారం ఇవాళ సింగనమల్ల నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్కి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. చట్టసభల్లో కూడా నీ యొక్క నాయకత్వం నీ యొక్క వర్గానికి ఒక ప్రతినిధిగా ఉంటుందని అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత అహంకారమో చూడండి. ఆయన జాతి అహంకారం అనేది మరొకసారి నిరూపణ అయింది. టిప్పర్ డ్రైవర్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేగా తీసుకుంటున్నాడు అని అంటే ఎంత హీనాతి స్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఒకటి చెప్తున్నాను. సామాజిక సాధికారతకు అర్థం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ కులస్తుల్ని 25 పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో 11 మంది బీసీ అభ్యర్థులు నిలబెట్టి బీసీ క్లాసెస్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో మనమంతా కూడా మన జాతుల్ని గౌరవాన్ని ఇచ్చి మనల్ని సభలకు పంపిస్తున్న వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మనకి ఎవరైతే పనులు చేశారో ఆ పెద్దలు సహకరించి మనం రేపు రాబోయే కాలంలో ఏ పనులు అయితే ఎన్నుకోవాలో ఆ పనులకి ఆ పెద్దలకి ముందుగా మనం ఆహ్వానించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేసామండి. ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది నాయకులలో ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి గారు కానీ ఇప్పుడు శాస్త్రి గారు కానీ ఇలాంటి గొప్ప వాళ్ళు ఎందరో అందించినటువంటి జాతి మీ జాతి. అటువంటి జాతిలో మీరు ఉన్నారు. అలాంటి మీ జాతి గౌరవాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ చెప్తున్నారు, నేను వయసులో చిన్నవాడినే, నాకు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం లేదు, కానీ బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గర్వంగా చెప్పాలి. బ్రాహ్మణులు అంటే ఏంటి, నాయి బ్రాహ్మణుల యొక్క వాదన వినిపిస్తే ఎలాగుంటుందో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసేటువంటి దాని మీద మేము ఏదైతే పంతాం చంద్రబాబుడు అంతం అని చెప్పేసి మేము మొదలుపెట్టామో అదే విధంగా ఆ రోజు 23 సీట్లతో పరిమితం చేశారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నాయి బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందో, ఎక్కడైతే అవమానపరిచాడో చంద్రబాబు, అదే దేవాలయాల్లో ఈరోజు రాజమార్గాన్ని కూకబెట్టి మీ సమస్యల్ని
మీరే పరిశీలించుకోండి అన్న. అక్కడ ఉండేటువంటి చైర్మన్లు కానీ మెంబర్లు కానీ మీ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. మీ సమస్యకి మీరే మార్గం మీకోసం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 1150 దేవాలయాలతో పాటు ఈరోజు ప్రపంచగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు కార్పొరేట్ సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బోర్డు మెంబర్ అయ్యేవారు. ఈ రోజు ఒక నాయ బ్రాహ్మడు బీదవాడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ అయ్యాడంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదే ఈ దేశ చరిత్రలో ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్న ఆ ప్రాంతాల్లో కూడా అవకాశం లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదట 175 శాసనసభ, 25 పార్లమెంట్లలో సగభాగం అంటే 100 సీట్లని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పంచి వాళ్ళందరినీ కూడా చట్టసభ వైపు నడిపించేటటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని, ప్రజలందరూ తనను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బీసీ శాఖ మంత్రి, రూరల్ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కోరారు. రాయుడుపాకలు గ్రామంలో శ్రీ సిద్ధి వినాయకుని గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించారు. జగన్ పారదర్శకంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. నాడు ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టింది కూడా ఇక్కడి నుంచేనని, ఆనాటి నుంచి రాజమండ్రి రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. క్యాడర్లో గెలుపుపైన నమ్మకం, నాయకుడిపై భరోసా, గెలుపు దిశగా వెళుతున్నామని, అందరిలో ఆత్మధైర్యం రోజురోజుకి పెరుగుతూనే వచ్చాయని పేర్కొన్నారు. మళ్లీ మరొకసారి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయన వెంట రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, వైసీపీ నాయకులు నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం కోసం ఈ రాష్ట్ర ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉండాలని ఇంటింటికి ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంతోపాటుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నటువంటి అధికారం మరలా ఇప్పించమని, స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి లెగసీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడం కోసం ఒక నమ్మకాన్ని ప్రజలకు కలిగేటట్టుగా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచాడు. మేము అడగకుండానే మంచి జరిగిందా అమ్మ అని మేము అడగక్కర్లేదు, మాకు ఈ మంచి జరిగింది ఓటు వేస్తామని ప్రజాస్పందన చూసిన తర్వాత ఈ నియోజకవర్గం అంటే రూరల్ నియోజకవర్గంలో, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం తథ్యమనేటువంటి విషయాన్ని గ్రహించడం జరిగింది. నాతో పాటుగా పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి గూడూరి శ్రీనివాస్ గారు, పెద్దలు గతంలో సుదీర్ఘంగా 2 పర్యాయాలు పోటీ చేసి ఇప్పుడు DCC బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి ఆదుల వీర్రాజు గారు, అలాగే కొంతకాలం కోఆర్డినేటర్గా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రబాబు గారు, చాలా శుభపరిణామం, మంచి ఆరంభం. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో హోమ్ ఓటింగు, ఆబ్సెంటీ ఓటర్ల జాబితా మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటింగు శాతం పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేయాలని కొవ్వూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. స్థానిక సుందర సాయి కళ్యాణ మండపంలో రిటర్నింగ్ అధికారి, కొవ్వూరు సెక్టార్ అధికారులు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులతో హోమ్, ఇంటి ఓటింగ్, ఆబ్సెంటీ ఓటర్ల గుర్తింపు తదుపరి కార్యాచరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో ఓటింగు శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి పనితీరు ఆచరణలో చూపాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలలో భాగంగా 85 ఏళ్లు నిండిన ఓటర్లు, 40% పైబడిన దివ్యాంగ ఓటర్ల ఐచ్ఛికం మేరకు 12D ఫారం ద్వారా అంగీకారం తెలిపిన వారికి ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని ఉన్న 176 పోలింగ్ కేంద్రాలలో 85 ఏళ్లు నిండిన 583 ఓటర్లు, 40% పైబడిన దివ్యాంగ ఓటర్లు 2393 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.
స్థానిక 29వ డివిజన్లో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మచ్చి రాంబాబు ఆధ్వర్యంలో నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు పర్యవేక్షణలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పాలన అందించేది కేవలం తమ కూటమికి అధికారంతోనే సాధ్యమని అన్నారు. బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఏం కొనేట్టు తినేట్టు లేదన్నారు. ఉత్సాహంగా జరుపుకోవాల్సిన పండుగలను పెరిగిన ధరల కారణంగా తూతు మంత్రంగా జరుపుకోవాల్సి వచ్చిందన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. డివిజన్లో ఆదిరెడ్డి ప్రచారానికి విశేష స్పందన లభించింది. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. స్థానిక టీడీపీ నాయకులు రుంఖాని విజయ్, అట్టాడ రవి, కనకాల రాజా, పిల్లి శ్యామ్ కుమార్, బోను ఈశ్వరి, కర్రి సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో క్లౌడ్స్ అండ్ కోట్స్ సౌజన్యంతో ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వారు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ తేతలి సత్య సౌందర్య ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రైవ్లో 40 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ చదివిన వారికి మాత్రమే ఒమేగా హెల్త్ కేర్ వారు నిర్వహించే ఈ ప్రాంగణ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులని ప్రిన్సిపాల్ సత్య సౌందర్య అన్నారు. ఎంపికల్లో 3 రౌండ్లుగా ఎంపిక విధానం ఉంటుందని, మొదటి రౌండ్లో స్క్రీనింగ్ టెస్ట్ ఒమేగా హెల్త్ కంపెనీ వారు పెట్టేదానిలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఇప్పుడు 2వ రౌండ్లో గ్రూప్ డిస్కషన్, 3వ రౌండ్ వర్చువల్గా టెక్నికల్ రౌండ్ నిర్వహించడం జరుగుతుందని, దానిలో కూడా సెలెక్ట్ అయిన వారికి 45 రోజులు ఒమేగా హెల్త్ కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తారన్నారు. ఈ ప్రాంగణం ఎంపికలకు ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ నుంచి మోహన్ వైద్యనాథన్ వచ్చారని, అలాగే క్లౌడ్స్ అండ్ కోట్స్ సీఈఓ రాజేష్, శ్రవంతి, పుష్ప పాల్గొన్నారు. రాజమహేంద్రి మహిళా కళాశాల నుంచి లైఫ్ సైన్సెస్ విభాగాధిపతులు గౌరీ కుమారి, స్వాతి, సునీత, గ్లోరీ, శ్వేత పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఒమేగా హెల్త్ డ్రైవ్ అనే కంపెనీ వారు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మెయిన్గా లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే మెడికల్ టర్మినాలజీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. మన లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంబీబీసీబీటీ వాళ్ళు, అలాగే సిబిసిబిటీ వాళ్ళు కూడా ఈ డ్రైవ్కి పంపించడం జరిగింది. సో కంపెనీ గురించి వచ్చేసి ఏంటంటే ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ. సో అన్ని ఏరియాస్లో కూడా ఈ కంపెనీ అనేది ఉంది. మనకి ఫిలిప్పైన్స్ క్యాపిటల్ 2 క్యాపిటల్స్లో కూడా ఈ కంపెనీ అనేది ఉండడం జరిగింది. మన ఇండియాలో అయితే తిరుచిలో ఉంది, చెన్నైలో ఉంది, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఈ కంపెనీ అనేది ఉంది. అండ్ సో ఇంత మంచి పెద్ద కంపెనీ మా దగ్గరికి తీసుకొచ్చినందుకు సిఎన్సి వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు నాగరాజేష్. నేను క్లౌడ్స్ అండ్ కోర్స్ టెక్నాలజీస్ సిఇఓ అండి. అండ్ యాక్చువల్లీ మేము రాజమండ్రి వచ్చిన కొత్తలో ఫస్ట్ చాలా కాలేజెస్కి మేము విజిట్ చేసాము. లైక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా, అంటే ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్కి ఇంటర్న్షిప్తో పాటు ప్లేస్మెంట్ కూడా విల్ కండక్ట్ ద డ్రైవ్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మల్టీనేషనల్ కంపెనీ టైఅప్స్. ఓకే, అప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఈ కాలేజ్ సౌందర్య మేడం గారే మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈవెన్ దో మేము ఫ్రెషర్ అయినా సరే చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయండి, నమ్మాలని లేదు, బట్ మేము నమ్మకంతో మేము మీకు పిల్లల్ని ఇస్తున్నామని చెప్పినప్పుడు మేము బీఎస్సీ సిబిజెడ్ అండ్ ఎంబీబీసీ సిటీ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ని, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్ని. ఆ స్టూడెంట్స్కి మనం మెడికల్ కోడింగ్ మాత్రమే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చాము. అందులో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో, లైక్ మాకు ఇచ్చింది మొత్తం 65 మెంబర్స్ని ఇచ్చారు. 65 మెంబర్స్ని కూడా పర్ఫెక్ట్గానే ట్రై చేసాం. ఇప్పుడు మనం డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. 65 మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకి కంపెనీ ఇచ్చిన అష్యూరెన్స్ 40 మెంబర్స్ని విల్ రిక్రూట్ ఫ్రమ్ ద కాలేజ్ అని చెప్పారు. అండ్ దిస్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్. ఇంకా నార్మల్గా బీకామ్, ఎంపీసీ అండ్ ఎంపీసీఎస్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి. వాళ్ళకి కూడా కమింగ్ 2 months లైక్ మే, జూన్లో కూడా every 15 days we have decided to conduct a drive in Rajamahendri College with MNC companies. రాజమండ్రి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. అండ్ మేము లైఫ్ స్టైల్ గ్రాడ్యుయేట్స్. అండ్ మేము ఏంటంటే ఇక్కడ మాకు ప్రిన్సిపల్ మ్యామ్ అనేది వాళ్ళు ఒమేగా ఓపెన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ టు బీ సెలెక్టెడ్. అండ్ ఇక్కడ లైఫ్ సైన్స్ స్ట్రీమ్లో మేము జాయిన్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లైఫ్ సైన్స్ అనేది నార్మల్గా బయట అదర్ కంట్రీస్లో ఉంటాయి. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ దట్ మాకు ఈ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉంది. ఈ లైఫ్ సైన్స్లో నాట్ ఓన్లీ దిస్ బట్ మాకు ఇంటర్న్షిప్లో కూడా మెడికల్ కోడింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దట్ మెడికల్ కోడింగ్ వల్ల మేము ఓపెన్ డ్రైవ్ అనేది అటెండ్ అయ్యాము. మాకు ఈరోజు క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ అయినందుకు టు బి గ్రేట్ఫుల్ వెరీ ఫర్ ఎంటైర్ ద కాలేజ్ మేనేజ్మెంట్.
అండ్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేడమ్స్కి, మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ మేడం సత్యసౌందర్య మేడంకి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆల్సో క్లౌడ్స్ అండ్ కోడ్స్ టెక్నాలజీ, సో దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ వెరీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఇంటర్న్షిప్ ద్వారా మాకు ఈ అవకాశాన్ని అందించారు. ఇంటర్న్షిప్లో మెడికల్ కోడింగ్ ఇంక్లూడ్ చేస్తూనే ఇటువైపు మెడికల్ కోడింగ్, అటువైపు ఏమో లైఫ్ సైన్స్ స్ట్రీమ్కి ప్యాథలాజికల్ ల్యాబ్స్ని కూడా మాకు చూపించారు మేడమ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ బీయింగ్ సచ్ ఎ పిల్లర్ ఫర్ ఆల్ అవర్ కెరియర్ బిల్డింగ్. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు 91వ బూత్లో బూత్ కన్వీనర్ ఏఎస్ఎస్ఎస్ దాస్, యూనిట్ ఇన్ఛార్జ్ కంటిపూడి బాబీ, జనసేన గ్రామ అధ్యక్షులు యార్లగడ్డ సునీల్ ఆధ్వర్యంలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ ఇంటింటికి పర్యటించారు. బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి సూపర్ 6 మేనిఫెస్టో కోసం వివరించారు. అలాగే రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయానికి అందరూ సహకరించాలని కోరారు. మత్సేటి ప్రసాద్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రజల సంక్షేమానికి సూపర్ 6 పథకాలు దోహదం చేస్తాయన్నారు. జగన్ పాలనలో పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయుడు సునీల్, అనంతారపు గోపి, బలగాని పోషమ్మ, నడిగట్ల కామేష్, అడ్డాల శ్రీను, పైడి నాయుడు, సోమన శాంతి, యశోద, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రత్యూష కుమారి స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వసతులను, సదుపాయాలను పరిశీలించి వృద్ధుల యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. ఆశ్రయం పొందుతున్న పిల్లలు, వయోవృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి పొందుతున్న సదుపాయాలలో ఏదైనా అసంతృప్తి ఉంటే తెలియజేయాలని అన్నారు. వేళకు భోజనం చేస్తూ మందులు వేసుకోవాలన్నారు. వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. పిల్లలకు, వయోవృద్ధులకు పౌష్టికాహారంతో పాటు వేసవికాలం ముగిసే వరకు మజ్జిగ అందించాలని, వృద్ధులకు, పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశ్రమ సిబ్బందికి సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర ప్రజలు ఆలోచించాలి, అభివృద్ధిని గెలిపించాలి. 23వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మార్గాని భరత్ర. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యం. సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి ఎన్నికల ప్రచారం. పోస్టల్ బ్యాలెట్పై కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. జగన్ పాలనలోనే నాయి బ్రాహ్మణ సంక్షేమం. ఆత్మీయ సమావేశంలో ఎంపీ మార్గాని భరత్ర. రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించండి. రాయుడు పాకంలో ప్రచారం ప్రారంభించిన వేణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.